వీడియో అయితే చూసుకుంటారు కదా, మీకు కూడా బైకింగ్ చేయాలని ఎట్లనే అనిపిస్తుంది. అక్కడనే పాపులర్ కాలేసారు. ఇక ముచ్చట ఏంటంటే చెప్తాను. ఇక నేను కూడా ఎట్లనే ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా 3-4 days నుంచి ఇక తినడం స్టార్ట్ పెట్టినా. ఇక ఫస్ట్ డే అని చెప్పి ఫస్ట్ డే కూడా తినేసిన గట్టిగా. ఇక్కడ ఆల్మోస్ట్ 3 days నుంచి ఇక్కడ దాకా తింటుండే లిటరలీ. ఇక సరే, ఇక మనకి ఎవరికి ఉండదు బైకింగ్ అవుతారని చెప్తే ఆనందం. ఇక సో అట్లా అని చెప్పి నేను కూడా తినడం స్టార్ట్ పెట్టినా. ఇక ఫస్ట్ డే తిన్నప్పుడైతే ఇక స్టమక్ పెయిన్ కానీ ఇక చాలా ఇక పెయిన్ అనేది వచ్చిండే. ఇక సరిగా ఫస్ట్ డే కదా, మనకి ఏం అలవాట్లేదు అంటే ఇట్లా ఎంత ఎప్పుడు తింటే కదా బైకింగ్ ఉన్నప్పుడు అని చెప్పి ఏం చేసినా, ఇక సరే లైట్ తీసుకున్నా. ఇక అయితేనే ఉంటాయి అని చెప్పి ఇక 2-3 days కంటిన్యూ 4 days మొత్తము ఇక అట్లనే కంటిన్యూ చేస్తుంటే ఇక అయితే లేదు. మా పెయిన్ మాత్రం ఇక పెయిన్ కానీ ఎక్కువ ఏది పడితే అది ఎక్కువ తినేసరికి ఏదని కాదు, ప్రాపర్ డైటే కానీ రైస్ మిగతాన్ని ఏమున్నా బల్కింగ్ లోనే ఉంటుండే కదా, ఎక్కువ తింటుండే. సో లిమిట్ కంటే ఎక్కువ మించి తింటుంటే ఇక అయితే లేదు. నేను చెప్పేది ఏంటంటే అందరు బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటారు జిమ్ లో. సో వాళ్ళు చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇక బల్క్ కావాలని నీకు కూడా ఇట్లనే తినాలి, ఇక ఇట్లనే చేయాలని చెప్పి. సో అదే వద్దని చెప్తున్నా. ఎందుకంటే బల్కింగ్ అనేది కొన్ని క్యాలరీ సప్లైస్ లో ఉంచుకుందాం. ఎందుకంటే మరీ ఉంటుందని కానీ సప్లైస్ ఉండాలి. సో మరీ ఏది పడితే అది ఎక్కువ తినేస్తే బల్క్ అవుతామంటే ఇక వేస్ట్. అది అట్లా ఉండదు. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతారు ఈ వీడియో చూసి. ఎందుకంటే టాప్ లో నడుస్తుంది, ఇక ఇట్లా తింటే అయిపోతామని చెప్పి. సో ఎక్కువ కాకండి అని చెప్పి చెప్దామని వచ్చినాను.